హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా శీఘ్ర స్ఖలన సమస్యతో బాధపడుతున్నారు. అంటే ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే వీర్యం అనేది స్ఖలనం అయిపోతూ ఉంది. చాలా మంది ఈ సమస్యకు ఎలాంటి ట్రీట్మెంట్ లేదని, లేదా కేవలము ఈ సమస్యకు టెడాల్ఫిన్స్, సిడాల్ఫిన్స్ అంటే వయాగ్రాలు మాత్రమే వాడుకోవాలని చాలా మంది కూడా వాటిని వాడుకొని అనేక రకాలైన సైడ్ ఎఫెక్ట్స్ ని ఎదుర్కొంటూ ఉన్నారు. సహజంగానే ఈ సమస్యను మనం ఇంట్లోనే క్యూర్ చేసుకునే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. శీఘ్ర స్ఖలనాన్ని క్యూర్ చేయడానికి కొన్ని వందల చిట్కాలు ఇప్పటికే నేను మన ఛానల్లో పొందుపరచడం అనేది జరిగింది. ఎంతో మంది వాటి వాడుకొని ఇప్పుడు చక్కగా హ్యాపీగా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది కూడా ఉన్నారు. ఎప్పుడైనా సరే సమస్య అనేది స్టార్టింగ్ లో ఉన్నప్పుడు దాన్ని గుర్తించినప్పుడు చిట్కాలు అనేటివి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను మనకు అందిస్తాయి. సమస్యను తీవ్రతరం చేసుకోవడం, వాటిని నెగ్లెక్ట్ చేసుకోవడం, దాంతోపాటు మనం ఇంకా ఎక్కువగా ఆలోచించి టెన్షన్లకు గురవుతూ ఆ సమస్యను ఇంకా జటిలం చేసుకోవడం అనేది చాలా మంది చేస్తున్నటువంటి మిస్టేక్స్. అయితే ఈ శీఘ్ర స్ఖలన సమస్యను తగ్గించడానికి ఈ రోజు ఒక అద్భుతమైనటువంటి చిట్కాతో మీ ముందు రాదండి. ఈ చిట్కాను మీరు క్రమం తప్పకుండా 45 రోజుల పాటు కనుక ఉపయోగించినట్లయితే తప్పకుండా ఈ శీఘ్ర స్ఖలన సమస్య అనేది చాలా అద్భుతంగా క్యూర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇది మనం ఇంట్లోనే తయారు చేసుకునే ఒక కిల్లి అంటే తెలుసు కదా, పాన్ అంటాం మనం. సహజంగా చాలా మంది మగవాళ్ళు పాన్ షాప్లోకి వెళ్ళి పాన్ తింటూ లేనిపోని సమస్యని తెచ్చుకుంటూ ఉంటారు. దీనిలో ఉపయోగించేటువంటి జర్దా కానివ్వండి, మళ్ళీ కొన్ని రకాలైనటువంటి పొగాకు ఉత్పత్తులు, తంబాకులు కానివ్వండి, ఇవి శరీరంలో అనేక రకాలైన సమస్యలు. ప్రస్తుతానికి అది చాలా గుమ్ముగా, హ్యాపీగా, ప్రశాంతంగా అనిపించినప్పటికీ దాని యొక్క ఎఫెక్ట్ అనేది చాలా మందిలో అధికంగా త్వరగా తెలియకపోయినా నిదానంగా తెలుస్తుంది. హార్మోన్ డెవలప్మెంట్ తగ్గిపోవడం, మతిమరుపు రావడం, శరీరం మొద్దుబారిపోవడము, తద్వారా హార్ట్ ప్రాబ్లమ్స్ చాలా తక్కువ మందికి వచ్చే అవకాశం ఉంది. ఎందుకు అంటే ఇందులో తమలపాకు ఉపయోగిస్తారు కాబట్టి. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే దీనివల్ల నపుంసకత్వం ఆ ఛాయలు రావడానికి అధికంగా అవకాశాలు ఉంటాయి. అయితే ఇదే తమలపాకుని, ఇదే పాన్ని మన ఇంట్లోనే మనకు నచ్చిన విధంగా మనం చేసుకొని తీసుకుంటూ ఉన్నట్లయితే ఇది శరీరానికి మేలు చేస్తుంది. కొలెస్ట్రాల్ ని, ట్రైగ్లిసరైడ్స్ ని కంట్రోల్ చేస్తుంది. హార్మోన్స్ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేస్తుంది. అంగం పైన నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అండ్ అదేవిధంగా దీన్ని నములుతూ ఆ రసాన్ని పీలుస్తూ, ఓకేనా, మీరు దీనిలో రథలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నట్లయితే ఇది ఎక్కువ సమయాన్ని మీకు అందించడానికి ఉపయోగపడుతుంది. చాలా మంది కూడా ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే స్ఖలనం అయిపోతుందని చాలా మంది బాధపడుతుంటారు. అయితే చాలా రోజుల తర్వాత కలవడం వల్ల కానివ్వండి, ఓవర్ ఎక్సైట్మెంట్, ఓవర్ టెన్షన్, ఓవర్ రొమాన్స్ వల్ల కానీ సహజంగా ఇలా జరిగే అవకాశం అనేది ఉంటుంది. కానీ రెగ్యులర్ గా ఇలాగే జరుగుతున్నట్లయితే ఇప్పుడు చెప్పబోయే చిట్కా అనేది చాలా 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 ఉపయోగపడుతుంది. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నాను, ముందు చిట్కా చెప్పచ్చు డైరెక్ట్ గా అంటే, ముందుగా సమస్యలు ఎలా ఉంటాయి, సమస్యలు ఎలా వస్తాయి, ఎలాంటిది దాన్ని సమస్య అనుకోవాలని మనం తెలుసుకున్న తర్వాతనే చిట్కా ఉపయోగించాలి. మన యూట్యూబ్లోకి వెళ్ళి శీఘ్ర స్ఖలనం సమస్యలు కానీ కొడితే కోకొలలు వస్తాయి వీడియోలు, కానీ అందులో ముందుగా ఎక్స్ప్లెనేషన్ ఉండదు, కేవలం చిట్కా ఉంటుంది. ఆ చిట్కా ఫాలో అవుతారు కానీ ఫలితం ఉండదు. కాబట్టి జాగ్రత్తలు అవసరం. దానికి మనకి ఎందువల్ల అయింది అని తెలుసుకోవడం కూడా చాలా అవసరమే. సరే, ఇక చిట్కాలకు వచ్చేద్దాం. దీన్ని మనం తయారు చేసుకున్న విధానం, ముందుగా ఒక తమలపాకును తీసుకొని దాని తోడుకను చాలా లోతుగా కట్ చేయాలి. దాని నరాలు ఎక్కువ దూరం ఉన్నంత వరకు ఎక్కువగా కట్ చేసుకోవాలి. దీనిపైన ఒక 1/2 చెంచాడు తేనెను మంచిగా అప్లై చేయండి. ఒక 1/2 చెంచా తేనెను చక్కగా అప్లై చేయండి. నేను చెప్పే కొన్ని ఐటమ్స్ ని ముందుగానే మీరు పొడి చేసుకొని పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మీరు చెప్పే ఐటమ్స్ ని ముందుగానే మనము పొడి చేసుకొని పెట్టుకోవాలి. అందులో మొదటి వచ్చేసి తులసి గింజలు, తులసి చెట్టు యొక్క గింజలు. ఈ తులసి గింజలు ఎక్కడ దొరకాలి సార్ అని మళ్ళీ అడుగుతారు. తులసి గింజల చూర్ణం మనకు ఆయుర్వేదిక్ షాపులలో ఇప్పుడు చాలా సులువుగా లభిస్తుంది. ఓకేనా. తులసి గింజలు, కాచు అనేది కూడా మనకు ఆల్రెడీ పాన్ షాప్లలో కూడా వాళ్ళు కాచు రాస్తారు, చూసారా, ఆ కాచు తీసుకోవచ్చు. బాదం వక్కలు కూడా వేస్తారు, చూసారా, అందులో మనం ఎక్కువగా పాత సినిమాలలో ఇలా ఒక అడకత్తెరలో పెట్టి కట్ చేస్తూ ఉంటారు. సో దాన్ని బాదం వక్కలు అంటారు. ఒక 2 లేదా 3 బాదం వక్కల్ని వేసుకోండి. ఓకే, ఆల్రెడీ కాచు వేసాము, తులసి ఆకుల చూర్ణం వేసాము, బాదం వేసాము. ఒక చిటికెడంతా గుర్తుపెట్టుకోండి, ఒక చిటికెడంతా పచ్చకర్పూరం, ఒక చిటికెడంతా వెలిగారం, పచ్చకర్పూరం, వెలిగారం. ఈ పచ్చకర్పూరము, వెలిగారము అనేది మనకు చౌదాపూడి దుకాణాలు లభిస్తుందండి. పచ్చకర్పూరం సూపర్ మార్కెట్స్లలో కూడా చాలా విరివిగా లభిస్తున్నాయి ఇప్పుడు. ఇవన్నీ చాలా అద్భుతంగా పనిచేసేవి. దీంతో పాటుగా ఒక ఇలాచి కొంచెం స్మెల్ రాకూడదు, ఎందుకంటే రతి చేసేటప్పుడు స్మెల్ రాకూడదు. ఒక ఇలాచిని వేసి దీన్ని మంచిగా ఫోల్డ్ చేసి బుగ్గన పెట్టుకొని కొద్దిగానే నములుతూ రసాన్ని కొద్దిగా మింగుతూ మీరు రతిలో పార్టిసిపేట్ చేసినట్లయితే వీర్యం అనేది చాలా వరకు స్ఖలనం కాకుండా ఇస్తుంది. ఎందుకంటే దీనిలో మనం ఉపయోగించినటువంటి తేనె కానివ్వండి, ఆ తమలపాకు కానివ్వండి, అదేవిధంగా ఈ వెలిగారము, పచ్చకర్పూరం, ఇవి ఏం చేస్తాయి అని అంటే శరీరంలో రక్త ప్రసారం
హార్మోన్స్లను వృద్ధి చేస్తాయి. ముఖ్యంగా హార్మోన్స్ చాలా త్వరగా డెవలప్ చేస్తాయి. అండ్ అంగం మీద నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది కాబట్టి అంగం ఎక్కువసేపు నిలబడి ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది ఇన్స్టెంట్ గా పనిచేస్తుంది, ఎందుకంటే తమలపాకును ఉపయోగిస్తున్నాం కాబట్టి తమలపాకు ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది. కాబట్టి ఇన్స్టెంట్ గా ఇది రిజల్ట్ అనేది చూపించడం జరుగుతుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఒకసారి ఇలా ట్రై చేయండి, తప్పకుండా మంచి ఫలితాన్ని పొందుతారు. ఈ చిట్కాను నేను ఇంత ముందు కూడా అంటే వేరే రకమైన చెప్పడం అనేది జరిగింది, అది కూడా చాలా అద్భుతమైన ఫలితాలను ఇచ్చిందని చాలా మంది చెప్పారు. అండ్ ఈ చిట్కా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? అయినా కూడా ఒకవేళ మీకు సమస్యగా క్రిటికల్ గా ఉంది అని అనుకుంటే దానికి ఒకసారి మమ్మల్ని సంప్రదించవచ్చు. దీనికి సంబంధించినటువంటి మెడిసిన్స్ కూడా ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి. దీనికి పౌడర్ ఉంటుంది, ఒక 5 రకాల మాత్రలు, ఒక ఆయిల్, ఇలా అన్ని అందించడం జరుగుతుంది ఇంటర్నల్ ఎక్స్టర్నల్. ఇది సమస్య జటిలంగా మారి చాలా రోజుల నుంచి సమస్యతో బాధపడుతున్నాము, అంగస్తమన సమస్య కానీ శీఘ్రస్ఖలన సమస్యతో బాధపడుతున్నాము అని అనుకునే వారు మాత్రమే ఈ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. మామూలుగా ఉన్న వాళ్ళు దాన్ని పెద్దగా ఇలాంటి చిట్కాలతో మనం క్యూర్ చేసుకోవచ్చు. కొంచెం టెన్షన్స్, ఎక్సైట్మెంట్స్ అనేటివి తగ్గించుకోవడం, రెగ్యులర్ గా పార్టిసిపేట్ చేసుకోవడం అనేది చాలా అవసరం. సో ఈ విధంగా ఫాలో అవ్వండి, తప్పకుండా మీకు చాలా మంచి ఫలితం పొందడం అనేది జరుగుతుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను సంప్రదించవచ్చు. కింద స్కోర్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీకు రాలేని పరిస్థితులు ఉంటే మీ సమస్యను తెలియజేసి కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాటు వెంచర్ మీకు మొదటి నుండి కూడా అందిస్తుంది. థ్యాంక్ యూ.